నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ స్పెషల్ వంటకాలని చూపించబోతున్నాను. మంచి రుచితో రకరకాలుగా చాలా సింపుల్గా, అది బెండకాయ కూరైనా, ఫ్రై అయినా, వేపుడైనా చాలా సులువుగా రుచిగా కుదిరేలా చేయాలంటే సింపుల్ మెథడ్ని ఫాలో అయితే సరి రెట్టింపు రుచితో గుమగుమలాడిపోతాయి. మరి బెండకాయతో మనం రోజు చేసే కూరలు, వేపుడు మరింత రుచిగా చిటికెలో ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా మనం ఎక్కువగా చేసుకునే బెండకాయ కూరను చూపించబోతున్నాను. ఈ స్టైల్లో చేసిన ఈ బెండకాయ కూర రుచి చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి తీసుకున్నా లేదా చపాతీలోకి తీసుకున్నా కమ్మటి రుచితో చాలా బాగా అనిపిస్తుంది. మరి ఇంతకీ ఈ బెండకాయ మసాలా కూరను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ బెండకాయ కర్రీ కోసం 1/2 కిలో బెండకాయల్ని తీసుకొని బాగా కడిగి కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచున్నర పొడవుతో ఇలా కట్ చేశాను. మీరు కావాలంటే నార్మల్గా మనం బెండకాయ కర్రీ కోసం కట్ చేసిన విధంగా చిన్నగా అయినా కట్ చేయొచ్చు, లేదా డాబా స్టైల్లో ఉండడానికి ఇలా ఈ పొడవుతో కట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ముందుగా ఈ ఆయిల్లోకి మనం కట్ చేసిన బెండకాయల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో బెండకాయల్ని ఫ్రై చేయడం వలన కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే కర్రీ అనేది త్వరగా రెడీ అవుతుంది. చూడండి, బెండకాయలు ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతుంది అనేటప్పుడు ఆయిల్ నుండి తీసి ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను తీసుకొని దోరగా ఫ్రై చేయాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన ఒక 2 టమాటాల ప్యూరీని, అంటే 1/2 కప్పు వరకు గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే టమాటాను సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 నుండి 2.5 టీ స్పూన్ కారం, లేదా మీరు తినే స్పైసీని బట్టి కారం తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం స్పైసెస్ని తీసుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి స్పైసెస్ని తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ చేసిన ఒక 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకుందాం. మీరు మరీ చిక్కటి పెరుగుని తీసుకున్నట్లయితే ఒక 1/2 కప్పు తీసుకున్నా సరిపోతుంది. ఇలా పెరుగుని తీసుకున్నప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి పెరుగుని తీసుకొని బాగా కలపండి. దీని వలన పెరుగు అనేది ముద్దలు కట్టకుండా ఈ గ్రేవీలో చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఇలా మనం పెరుగుని తీసుకుని బాగా కలిపాక ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఎప్పుడైతే ఇలా ఉడకడం మొదలవుతుందో అప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన బెండకాయల్ని తీసుకొని ఈ మసాలా అంతా బెండకాయకు బాగా పట్టేలా ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే బెండకాయకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఉడికించడం వలన ఆయిల్ అనేది ఎంత బాగా పైకి తేలిందో. మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేను సుమారు 3/4 కప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను. మీకు గ్రేవీ అనేది ఇంకా పల్చగా ఉండాలన్నా లేదా చిక్కగా ఉండాలన్నా దాన్ని బట్టి నీళ్ళను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ టైంలో ఈ గ్రేవీని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు, కారాన్ని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే బెండకాయలు చక్కగా ఉడుకుతాయి. 4 నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయలు ఉడికాయో లేదో ఒకసారి చూడండి. ఇక్కడ మనకైతే కర్రీ పర్ఫెక్ట్గా తయారైపోయింది. బెండకాయలు కూడా బాగా ఉడికాయి. అలాగే గ్రేవీ అనేది మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా చాలా కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఇందులోకి చివరిగా 1/2 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకుందాం. ఇక్కడ మనం డాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కసూరి మేతిని కంపల్సరీగా తీసుకోవాలి.
మీ దగ్గర లేకపోతే చివర్లో కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ మెంతుల పొడిని తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరాకుని కూడా తీసుకొని బాగా కలిపామంటే వేడి వేడిగా మన కమ్మని బెండకాయ మసాలా కర్రీ తయారైపోయినట్లే. ఇప్పుడు ఒక బౌల్‌లోకి గానీ లేదా వేడి వేడిగా గానీ వడ్డించుకొని తినేయడమే. మీరు కూడా ఈ ప్రాసెస్‌తో బెండకాయ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా బావుంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఫంక్షన్ స్టైల్‌లోలా ఇంట్లోనే చాలా ఈజీగా కరకరలాడుతూ బెండకాయ ఫ్రై చేయాలంటే చిన్న టెక్నిక్‌ని ఫాలో అయితే సరి. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేయడానికి అర కేజీ బెండకాయల్ని బాగా కడిగి ఆ తర్వాత తడి లేకుండా తుడిచి ఇలా కట్ చేసి తీసుకున్నాను. బెండకాయ ముక్కలనేవి మరీ పెద్దగా కట్ చేయొద్దు, అలా అని మరీ సన్నగా కట్ చేయొద్దు. ఇలా మీడియంగా కట్ చేసి తీసుకుంటే మనం ఫ్రై చేసి తీసుకునేసరికి బెండకాయ సైజ్ అనేది తగ్గుతుంది. ఇలా వీటిని కట్ చేశాక వీటిని రెడీగా పక్కన పెట్టేసి వేరొక మిక్సింగ్ బౌల్‌ని తీసుకుందాం. ముందుగా ఇందులోకి పావు కప్పు రైస్ ఫ్లోర్‌ని తీసుకోండి. మన బెండకాయ ఫ్రై క్రిస్పీగా రావాలంటే రైస్ ఫ్లోర్‌ని తప్పకుండా తీసుకోండి. అలాగే ఇందులోనే పావు కప్పు శనగపిండిని, అలాగే మరో 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని తీసుకోండి. ఇన్ కేస్ ఇంట్లో కార్న్ ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్‌లో మైదా పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, అలాగే అర టీ స్పూన్ గరం మసాలా పొడిని, మరో అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడిని తీసుకోండి. ఆమ్చూర్ పొడి లేకపోతే దీనికి బదులుగా ఏం వాడాలో నేను ముందు చెప్తాను. అలాగే ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని వీటిని ఒకసారి బాగా కలపండి. అలాగే మనం చేసే బెండకాయ ఫ్రై అనేది ఫంక్షన్స్‌లోలా కలర్‌ఫుల్‌గా కనబడాలంటే ఒక చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్‌ని తీసుకుందాం. ఇది ఆప్షనల్ అండి. మనం ఇంట్లో వరకే ప్రిపేర్ చేస్తుంటే ఫుడ్ కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా వీటిని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి బెండకాయ ముక్కలకు పిండి మసాలాలు బాగా పట్టించాక పిండి అనేది కొంచెం మంచిగా కోట్ అవ్వడానికి 1-2 టీ స్పూన్ల నీళ్లను ఇలా చల్లుతూ బాగా కలపండి. ముందుగా చెప్పుకున్నట్లు మీ దగ్గర ఆమ్చూర్ పొడి లేకపోతే ఇదే టైంలో ఒక 2-3 టీ స్పూన్ల నిమ్మరసం తీసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి అనేది లైట్‌గా బెండకాయలకు కోటింగ్ అయ్యేలా నీళ్లను వేసి కలిపాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలాంటి జాలిగంటలోకి ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ బాగా వేడైంది కాబట్టి ఒక 2 నిమిషాల్లోనే వేరుశనగ గుళ్ళనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు 10-12 జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక వీటిని కూడా గిన్నెలోకి తీసుకోండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా గిన్నెలోకి తీసుకుందాం. ఇదే విధంగా 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా గిన్నెలోకి తీసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసిన వీటిలోకి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పావు టీ స్పూన్ ఉప్పు, మరో పావు టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా తీసుకొని ఒకసారి కలపండి. ఈ వేడి మీద అలాగే కొంచెం ఆయిలీగా ఉంటాయి కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీటికి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇలా వీటిని రెడీ చేసి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే వేడి ఆయిల్లోకి మనం కలిపి పెట్టిన బెండకాయలను ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా తీసుకోండి. ఇలా వేయడం వలన బెండకాయలు అనేవి విడివిడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి బెండకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా వచ్చాక ఇప్పుడు ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్తో మిగతా బెండకాయల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు ఉన్నాయి కదా, ఇందులోకి మనం క్రిస్పీగా ఫ్రై చేసిన బెండకాయల్ని తీసుకొని టాస్ చేయడమే.
కరకరలాడే మన బెండి ఫ్రై ఫంక్షన్ స్టైల్లోలా రెడీ అయిపోయింది. ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. చాలా సులువుగా బెండి ఫ్రై అనేది కరకరలాడుతూ రెడీ అయిపోతుంది. మన థర్డ్ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే అన్నమంతా కూడా ఈ ఒక్క బెండకాయ పులుసుతోనే కమ్మగా తినేయచ్చు. మరి ఈ బెండకాయ పులుసుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, పోపు దినుసులు అన్నీ కలిపి 1-1.5 టీ స్పూన్ వరకు తీసుకోండి. మినపప్పుని, శనగపప్పుని యాడ్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. ఇవన్నీ ఫ్రై చేశాక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. 2 ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి వేయించుకుందాం. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా దోరగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు మనం బెండకాయలతో పాటు ఫ్రై చేయొచ్చు. ఇలా ఫ్రై అయ్యాక ఈ సైజులో కట్ చేసిన 1/2 కేజీ బెండకాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో కలుపుతూ 3 నిమిషాలు ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత కట్ చేసిన టమాటాను వేసి మరో 2 నిమిషాలు వేయించండి. కొద్దిగా ఉప్పుని వేసి వేయించండి. బెండకాయలు, టమాటా తొందరగా ఫ్రై అవుతాయి. 2-3 నిమిషాలు వేయించాక 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసాన్ని యాడ్ చేయండి. అలాగే మరో 1/2 కప్పు నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసి కలపండి. మూత పెట్టి బెండకాయలు మెత్తగా ఉడికేటంత వరకు ఉడికించుకుందాం. 8 నుండి 10 నిమిషాల టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 7-8 నిమిషాల తర్వాత చూడండి, బెండకాయ మెత్తగా ఉడికింది. చివరిగా కొత్తిమీర వేసి కలపండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తే నోరూరించే బెండకాయ పులుసు రెడీ. అలా అన్నంతో తిన్నారంటే మంచి ఫ్లేవర్తో, టేస్ట్తో చాలా బాగుంటుంది. మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి బెండకాయ సాంబార్. చాలా రుచిగా, చాలా బాగుంటుంది. పప్పు ఉడికించే పని లేకుండా కేవలం ఒక 10 నిమిషాల్లో ఇలా బెండకాయ సాంబార్ని పెట్టి కమ్మగా తినేయచ్చు. మరి ఎంతో రుచిగా, చాలా తక్కువ టైంలో చేసే ఈ బెండకాయ సాంబార్ని ఎలా చేయాలంటే, ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి. ఇక్కడ నేను 15-20 వరకు బెండకాయల్ని తీసుకున్నాను. అలాగే పిడికడంతా అంటే ఒక 20 గ్రాముల చింతపండును కూడా కడిగి నానబెట్టండి. ఇప్పుడు కడిగి తుడిచిన బెండకాయల్ని కట్ చేసి తీసుకుందాం. చివర్లు కట్ చేసి పొడవుగా ఇలా కట్ చేయండి. పెద్ద సైజులోనే ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి. సాంబార్లోకి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేస్తే అంత బాగోదు. ఇలా అన్నీ కూడా కట్ చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ని, ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి తీసుకుందాం. మీరు కావాలంటే ఈ సాంబార్లోకి ముల్లంగిని, ఆలు, సోరకాయ వంటి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని పొడవుగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ బెండకాయ సాంబార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చీలను తీసుకున్నాను. మీరు కావాలంటే సగం పచ్చిమిర్చీలను, కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 7-8 వెల్లుల్లిపాయలను కూడా వేయండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కట్ చేసిన క్యారెట్, ఉల్లిపాయ, బెండకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఉప్పుని తక్కువగా యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇందులోనే కొన్ని కరివేపాకుల్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇప్పుడు చింతపండు నుండి తీసిన రసాన్ని యాడ్ చేసుకుందాం.
అలాగే పులుపుని అడ్జస్ట్ చేస్తూ అర గ్లాస్ అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం చింతపండు రసంతో కలిపి 2.5 గ్లాసుల వరకు నీళ్లను యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు మరిగించండి. మరో పక్కన ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల శనగపిండిని తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అదే స్పూన్ సైజ్ పెద్దగా ఉంటే 2 టీ స్పూన్లు సరిపోతాయి. ఇప్పుడు కొన్ని నీళ్లను వేసి చిక్కగా కలపండి. పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక పావు గ్లాస్ అన్ని వాటర్ని వేసి పలుచగా కలపండి. ఇలా పలుచగా మిక్స్ చేశాక మరో పక్కన చింతరసంలో బెండకాయలు కూడా ఒక 5-6 నిమిషాలు ఇలా బాగా ఉడికాక కలిపి పెట్టిన శనగపిండి నీళ్లను మరోసారి కలిపి ఈ రసంలో యాడ్ చేసి కలపండి. పిండి నీళ్లను వేశాక వెంటనే కలపాలి, లేకపోతే పిండి ముద్దలు ముద్దలుగా అవుతుంది. చూడండి, సాంబార్ అనేది పలచగా ఇలానే ఉండాలి. ఇది మరిగేసరికి మరి కాస్త చిక్కబడుతుంది. ఒక 3 నిమిషాలు బాగా మరిగించండి. ఇలా పైన పేరుకుంటున్న నురగను తీసేయండి. 3 నిమిషాలు మరిగించాక 1 టీ స్పూన్ సాంబార్ పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే తరిగిన కొత్తిమీర వేసి కలపండి. అంతే, స్టవ్ ఆఫ్ చేస్తే సరి. ఎంతో టేస్టీగా నోరూరించే బెండకాయ సాంబార్ రెడీ అయిపోయింది. మరే కూర లేకుండా ఈ ఒక్క బెండకాయ సాంబార్తోనే కడుపు నిండా తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. స్పెషల్లీ మనం తొందరలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఇలా బెండకాయ సాంబార్ని చేసుకోవచ్చు. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ పల్లీ కారం. లంచ్లోకైనా డిన్నర్లోకైనా సైడ్ డిష్గా ఈ బెండకాయ పల్లీ కారం అనేది చాలా చాలా బాగుంటుంది. అక్కడక్కడ పల్లి పలుకులు తలుకుతూ ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ప్యాన్లోకి 3 టీ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా వేయించండి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని డ్రై రోస్ట్ చేయండి. అప్పుడే పల్లీలు బాగా వేగుతాయి. ఇవి 70% వేగాక ఇందులోనే 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేయండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించండి. ఇవి బాగా వేగాక గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 2 రెబ్బల కరివేపాకు వేసి మరీ పొడిలా కాకుండా కాస్త పలుకుల్లా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేయండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పావు కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. ఇలా సైడ్స్లో ఉండే తొడిమిని కట్ చేసి పొడవునా కట్ చేయండి. మరీ ఎక్కువగా కూడా కట్ చేయకండి. ఎక్కువగా కట్ చేస్తే బెండకాయ రెండుగా విడిపోతుంది. ఇప్పుడు బెండకాయల్ని చిన్నగా ఇలా 2గా లేదా మీరు మరీ చిన్నగా కావాలంటే 3 ముక్కలుగా కట్ చేయండి. ఇలాగే అన్ని బెండకాయల తొడిమెను కట్ చేసి పొడవునా ఘాటు పెట్టి కట్ చేయండి. ఇలా స్టఫింగ్ చేయడానికి వీలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కట్ చేసిన అన్ని బెండకాయల్లోనూ స్టఫింగ్ చేసుకుందాం. ఎంతైతే స్టఫింగ్ పడుతుందో అంత స్టఫ్ చేయండి. స్టఫింగ్ చేయగా కొద్దిగా పల్లి పొడి మిగిలిపోయింది. దీన్ని మనం ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకుందాం. దీని వలన మరింత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా కాస్త పల్లి పొడి మిగిలేటట్టే కాస్త ఎక్కువగానే ప్రిపేర్ చేయండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఫస్ట్ ఇందులో స్టఫ్ చేసిన బెండకాయల్ని వేసి ఈవెన్గా బెండకాయలను స్ప్రెడ్ చేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేయండి. దీని వలన బెండకాయల్లోని వాటర్ అంతా ఇనికిపోయి డ్రైగా అవుతాయి. బెండకాయలు ఫ్రై అయ్యి ఇలా డ్రైగా అయ్యాక ఇందులో మిగిలిన పల్లి పొడిని వేసి కలుపుకుందాం. పల్లి పొడి వేశాక ఇలా 1-2 నిమిషాలు కలుపుతూ కుక్ చేస్తే సరి. చూడండి, మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వేపుడు భలే టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, బెండకాయతో సింపుల్గా చేసే బెండకాయ స్పెషల్ వంటకాలని చూసాం కదా.
వారంలో కనీసం ఒక 2 సార్లైనా మనం బెండకాయతో కూర గానీ, పులుసు కానీ చేస్తూనే ఉంటాం. సో, ఓసారి ఈ స్టైల్‌లో చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.